భారత్ రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకొచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ జలసంధుల్లో తలెత్తుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా తన ఎగుమతుల కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుండి నేరుగా భారత్కు, అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేరుకునేలా ఓ భారీ రైల్వే కారిడార్ని అభివృద్ధి చేయాలని రష్యా యోచిస్తోంది. ఈ మార్గం సాకారమైతే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష భూమార్గ అనుసంధానం ఏర్పడుతుందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్లిన్ వెల్లడించారు. హార్మోజ్, బైస్పోరస్ వంటి ప్రమాదకర జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల గుండా ఈ రైల్వే లైన్లు నిర్మించొచ్చని రష్యా అభిప్రాయపడింది. ఇంధన రవాణాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలున్న నేపథ్యంలో రష్యాకిది ఎంతో కీలకంగా మారనుంది. అంతేకాకుండా ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే భారత్, రష్యా మధ్య ఆసియా దేశాల వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ రెండు దేశాలకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రైలు మార్గం పలు సున్నితమైన దేశాల గుండా వెళ్లాల్సుండడం, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటివి ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి. ఈ వ్యూహాత్మక రైల్వే కారిడార్ ఆచరణలోకి రావటానికి సాంకేతిక, దౌత్యపరమైన అడ్డంకులను అధిగమించాల్సుంటుంది.